క్రీస్తును అంగీకరించి క్రీస్తుతో పాటు నడుస్తున్న మన జీవితాల్లో నేను అంటాను, మన జీవితాలలో ఏది కార్యము దేవుడు జరిగించున్నా అది మన బలం వల్ల కాదు, మన పక్షంగా దేవుడు విజయం ఇస్తున్నాడు. ఒక కార్యం జరగదు అనుకున్నది జరిగింది అనంటే అది ఎవరి వల్ల అనంటే దేవుడే మన పక్షంగా నిలబడి విజయమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు విజయం ఎవరి వల్ల అనంటే బైబిల్ చెప్తూ ఉంది, యుద్ధము యెహోవాదే. ఈరోజు నేను అంటాను, మనుషులు ఎవరు కూడా నీతో పాటు ఉండి నిన్ను సహకరించలేని వారుగా ఉండొచ్చు. కుటుంబం ఒకవేళ నీతో పాటు ఉండి నేను కూడా మీకు సహకారులుగా ఉంటానని ఉండకపోవచ్చు. కానీ ప్రియులారా, నేను అంటాను, ఎవరుండినా ఎవరు లేకపోయినా మనుషుల యొక్క బలమే నీతో లేకపోయినా, అధికారుల యొక్క బలమే నీతో లేకపోయినా, ఎవరుని పక్షంగా నిలబడకపోయినా నీవు ఆశ్రయించు దేవుడిని పక్షంగా ఉన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడిని పక్షంగా ఉన్నాడు. నీవు అనుకుంటావు, నేను ఇది చేయటానికి నేను శక్తిమంతుడును కాదు కదా, ఎలా అసాధ్యమైన కార్యం నా జీవితాల్లో ఎలా సాధ్యపరచబడుతుంది? అసాధ్యమైన కార్యం నా జీవితాల్లో ఎలా జరుగుతుందని నీవనుకోవచ్చు. నీకు అసాధ్యమే, నీ పక్షంగా ఉన్నవాడే సాధ్యము చేయగలడు. వాడు నీ పక్షంగా ఉన్నవాడే సాధ్యము చేయగలడు. కారణం ఏంటి అనంటే, మన జీవితాలలో చతకల పడిపోయిన పరిస్థితులు ఎన్నో పర్యాయాలు ఉన్నాయి. ముందుకు ఈదుకుంటూ వెళ్ళిపోతూ మన వల్ల కాదు అనుకొని ఆగిపోయే సందర్భాలు ఉండొచ్చు. ముందుకు ఈదుకుంటూ వెళ్ళి ఇంక నేను వేదలేను, ఇది నా వల్ల జరగదు అనుకొని వెనకకు మళ్ళీపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. నేనంటాను, నీ మట్టుకు నువ్వు ఏదైనా కార్యం చేయాలని ప్రయాసపడితే జరగదు, కానీ నీ పక్షంగా దేవుడిని మాత్రమే చేయగలడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, ఒక దేశమునకు విజయము ఒక వ్యక్తి ద్వారా దేవుడిస్తున్నాడు. ఒక దేశమునకు విజయం ఒక వ్యక్తి ద్వారా దేవుడిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరనంటే కుష్ఠిరోగి. అతడు కుష్ఠిరోగి అయినప్పటికీ అతడు ద్వారా దేవుడు విజయమును కలుగు చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబము ద్వారా నీ కుటుంబానికి విజయము కలుగుతుందనంటే అది నీ ద్వారే కావాలా? నీ ప్రాంతానికి విజయము కలుగుతూ ఉందనంటే అది నీ ద్వారానే కావాలి. నువ్వు ఎంతటి వాడువైనప్పటికీ నా దేవుడు నీ పక్షంగా ఉంటే విజయమే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తూ ఉంటుంది, నయమానుకు దేవుడు తోడై ఉండి దేవుడు పక్షంగా నిలబడి ఆ దేశమునకు విజయమును దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. ఇంకొక మాట చెప్పనా, దావీదు దగ్గరికి వెళ్తే దావీదు యొక్క జీవితంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనం చాలా పరిస్థితుల్లో మనకంటే బలమైన వారు, మనం ఎదుర్కోలేనటువంటి సమస్యలు మన కళ్ళ ముందు ఉంటున్నప్పుడు మన కనబడుతున్న సమస్యను చూసి మనమేమైపోతామనంటే బలహీనులమైపోయిన సందర్భాలు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామనంటే, నిజంగా నేను ఎదుర్కోలేను, నేను యుద్ధము చేయలేను, నేను ఓడించలేను, నేను నిలవబడలేను, నేను పై చేయిగా ఉండలేను, ఇది నా వల్ల జరగదు అని నీవనుకున్న పరిస్థితుల్లో, కానీ నేనంటాను, యుద్ధము యెహోవాదే అని మొదలుపెట్టిన దావీదు వలె నిలబడడం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును సున్నతి లేనటువంటి వాడిని ఎదుర్కోవటానికి యుద్ధ సామాగ్రితో వెళ్ళలేదు దావీదు. గొలియాతును ఎదుర్కోవటానికి యుద్ధ సామాగ్రిని వెనకాల సైన్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. కానీ ఎవరిని చేత పట్టుకొని వెళ్ళాడు అనంటే దేవుడే నా పక్షంగా ఉన్నాడు, దేవుడే నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు, దేవుడే నీ మీద విజయాన్ని ఇవ్వబోతున్నాడు, యుద్ధము యెహోవాదే అని ఆయన నామమును చేత పట్టుకొని వెళ్ళగా బాలుడైనప్పటికీ
బలహీనుడైనప్పటికీ, ఆ గొల్యాతుకు దావీదు కుక్క వలె కనబడుతున్నప్పటికీ విజయము ఎవరి వల్ల అయినదనంటే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు గనుకనే గొల్యాతు మీద విజయాన్ని చూశాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చంపడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడనంటే ఒక సమాచారం ఇవ్వటానికి సౌలు దగ్గరికి వెళ్ళాడట. సౌలు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. జాగ్రత్తగా ఒక మాట చదవండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి చూడండి 39వ వచనం, లేక 39వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 39వ వచనం. ఒకసారి ఇదిగో 34వ వచనం దగ్గర నుంచి అన్న, లేకపోతే 33వ వచనం దగ్గర నుంచి చదవండి. చక్కటి విషయాలు రాయబడుతూ ఉంటాయి ఇక్కడ. సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. హల్లెలూయా. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎవరిని చూసి మీరు భయపడుతున్నారో వారిని నేను హతము చేస్తాను అని చెప్తూ ఉంటే సౌలు అంటాడు, సౌలు నీ ఉద్రేకం, నీ ఆవేశం నాకు కనబడుతూ ఉంది. నువ్వు ఏమాత్రము కూడా వాడిని ఎదుర్కోటానికి నీకు శక్తి బలము చాలదు అని చెప్పాడు. తర్వాత అంటాడు నీవు బాలుడవు అన్నాడు. తర్వాత అంటాడు ఇదిగో వాడు గొల్యాతు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము నైపుణ్యత కలిగిన వాడు గనుక నీకు ఆ అలవాటులు కానీ యుద్ధాభ్యాసములో ఏ విధమైనటువంటి నైపుణ్యత కానీ నీలో లేదు, వాడిని ఎదుర్కోలేవు అని చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంక టోటల్గా చెప్పాలి అని అంటే సౌలు ఒక డిసైడ్ అయిపోయింది ఏంటంటే, ఇదిగో మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నవారే భయపడుతున్నారు, మీ అన్నలు యుద్ధ భూమిలో ఉన్నవారే భయపడుతున్నారు, అన్ని ఆయుధాలు ఉన్నవారే భయపడుతున్నారు. కానీ ఏ ఆయుధము చేత పట్టుకోకుండా, ఏ విధమైనటువంటి నడిపింపులు లేకుండా, ఏ విధమైనటువంటి తలాంతులు లేకుండా నువ్వు ఎలా గొలియాతును ఎదుర్కొంటావని చెబుతూ చివరికి అంటాడు నీవు వాడిని ఎదుర్కోవటానికి సరిపోవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ నేను అంటాను పిల్లరా, కొన్ని సందర్భాలలో నిలబడాలని ఆశతో నిలబడితే బలపరిచే దేవుడు మనకున్నాడని మనం నిలబడతాం, కానీ బలహీనపరిచేవారు కూడా మన దగ్గరే ఉంటారట. హల్లెలూయా. ఎదుర్కోటానికి, విజయం పొందటానికి నిలవబడాలని, మనం దేవుని వైపు చూస్తూ నిలబడాలని మనం అనుకుంటూ నిలబడతాం. వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని శక్తిని ఆధారము చేసుకొని, కానీ మనము నిలబడుతున్న వేళ కూడా మనం ఎంత బలముతో నిలబడతామో మనలను బలహీనపరిచేవారు కూడా మన దగ్గరే ఉంటారు. బలహీనపరిచేవారు, నీ వల్ల కాదురా, నువ్వేం చేస్తావులే, నువ్వు వెళ్ళలేవు, ఏం చేస్తావు, నీ వల్ల కాదు, నువ్వు అనుకుంటున్నావు, ఆపో, నీ ఉద్రేకం, నీ ఆశ, నీ తొందరపాటు ఆపే. చాలా మంది బలహీనపరిచేవారు ఉంటారు. నేను అంటాను నీవు నిలబడాలి, నీవు ఎదుర్కోవాలి, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు వెళ్ళిపో. కానీ నిన్ను బలహీనపరిచే వారి మాటలు మాత్రం పట్టించుకోక, బలమిచ్చే దేవుని మాత్రం ఆధారం చేసుకో, విజయం ఇచ్చే దేవుని మాత్రం ఆధారం చేసుకో. ఈరోజు నేను అంటాను, ఎరుకో పట్టణములో భర్తిమయి అనబడినటువంటి గుడ్డివాడు యేసుని పిలుస్తూ ఉంటే ఆ పక్కనున్న వారు, త్రోవ పక్కన వెళ్ళిపోతున్న వారు బలహీనపరుస్తున్నాడు. రే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఊరక పిలిచావు కానీ పిలుపులో ఆయనంత బిజీగా వెళ్ళిపోతున్నాడు. ఒక గుడ్డివాడు, భిక్షగాడివి, నువ్వు పిలుస్తున్న పిలుపు ఆయన దగ్గరికి వెళ్ళడమా? నువ్వు పిలిస్తే ఆయన్ని కొరకు ఆగడమా? నువ్వు పిలిస్తే ఆయన్ని దగ్గరికి తీసుకొని రావటమా? అది జరగని పని కానీ ఊరుకో అని అనేక మంది వాడిని గద్దింపగా వాడు మరింత
బిగ్గరగా కేక వేస్తానని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరింతగా బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఈరోజు నేను అంటాను, మనం బలహీనలమైపోతున్న సందర్భాలలో బలపరిచే దేవుని వైపు చూడటం, ఆ దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుతున్న వేళ మరికొంతమంది బలహీనపరిచే వ్యక్తులు వస్తే నేను ఈ పూట అంటాను, బలహీనపరిచే వ్యక్తులను పట్టింపు లేకుండా పక్కన పెట్టి యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ఎదుగుతే ఒకరు చూడలేడు, ఒకడు నిలబడితే మరొకడు నిలబెట్టలేడు. కారణం ఏంటో తెలుసా? చాలా మంది మీ కుటుంబాలలో కానీ, మీ స్నేహితులలో కానీ, మీ బంధువులలో కానీ, లేక సేవలోనే కానీ నువ్వు ఎదుగుతూ ఉన్న వేళ నిన్ను ప్రోత్సహించేవారు తక్కువ. నీవు బలపరచబడుతూ వాడబడుతున్న వేళలో, మరింతగా నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్న వేళలో నిన్ను బలపరిచి నీకు ప్రోత్సాహకరంగా ఉండేవారు తక్కువ. కానీ నీవు చేస్తున్న పనిని, నీవు నిలబడుతున్న విధానాన్ని చూసి ఏడుస్తూ ఏం చేస్తారు అనంటే, నిన్ను తక్కువ చేసి బలహీనపరుస్తూ ఉన్న మాటలు నీ చెవును పడుతూ ఉంటాయి. హల్లెలూయా. నేను అంటాను పిల్లరా, వాడుకునేది దేవుడైతే, వాడబడేవారు మనమైతే అడ్డుపడేవాడు ఎవడుండడో. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు వాడుకోవాలని ప్రారంభించితే, ఒక్కసారి దేవుడు నిలబెట్టాలి అని అనుకుంటే, ఒక్కసారి మన ద్వారా దేవుడు విజయమును దేవుడు కలుగు చేయాలి అని అనుకుంటే, ఎవరు ఏ మనుషులు వచ్చినా వాడు బలమైన వాడివే కావచ్చు, కానీ వారి కంటే బలవంతుడు మనలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ పూట నేను అంటాను మీ అందరితో, లోకములో ఉండేటువంటి మనుషుల యొక్క బలాన్ని చూసి నీవు బలహీనుడు అయిపోకో. లోకములో ఉన్న వారందరికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గనక ఆయన బలాన్ని చూసి ముందుకు కొనసాగిపో. స్తోత్రం కలుగునుగాక. అందుకనే గొలియాతును ఎదుర్కోవటానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా నీవు చెప్పింది వాస్తవమే, నేను బాల్యుడిని కావచ్చు, నీవు చెప్పింది వాస్తవమే, నేను చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసములో లేనివాడిని కావచ్చు, అయినప్పటికీ నేను నా తండ్రి మంద కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. నా తండ్రి మందులో నుండి ఒక గొర్రెను ఎత్తుకొని పోతూ ఉంటే వాటిని తరిమి తరిమి కొట్టి ఆ గొర్రె పిల్లను కాపాడను, గడ్డము చీల్చి గొర్రె పిల్లను కాపాడను. సింహపు యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని వ్యక్తి చేతుల్లో నుండి కాపాడలేడా అని దేవుని ఆధారము చేసుకొని బయలుదేరుతున్నాడు. ఈరోజు నేను అంటాను పిల్లరా, వయస్సులో చిన్నవారమైనా బలమైన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తే కొంతమంది ఊరుకుంటూ ఉండలేరు. హల్లెలూయా. వయస్సులో చిన్నవారం, సేవలో అనుభవం లేని వారం, మరింతగా దైవికమైనటువంటి ఒకవేళ జ్ఞానము ఎదుటివారి కంటే లేని వారమే కావచ్చు, కానీ కృపగలిగిన దేవుడు మనలను నిలవబెట్టగా, కృపగలిగిన దేవుడు మనలను బలపరచగా, కృపగలిగిన దేవుడు మనలను వాడుకోగా, ఎదుటివారు మరికొంతమంది నేను అంటాను ప్రోత్సహించే వారి కంటేనో మనలను తక్కువగా హేళన చేసేవారు ఎక్కువ. అయినప్పటికీ నేను అంటాను, బలహీనపరిచే వారిని కాకో చూడవలసింది బలమిచ్చి శక్తినిచ్చి వాడుకుంటున్న దేవుని వైపు చూసి వెళ్ళిపోవడమే. ఎన్నో మాటలు మనకు వినబడతాయి, ఎన్నో మాటలు మన చెవుని పడతాయి, అవేమి పట్టింపు ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? వాడుకుంటుంది మనుషుడు కాదు, దేవుడే నిలబెడుతుంది మనుషుడు కాదు, దేవుడే విజయం ఇస్తుంది మనుషుడు కాదు, దేవుడే పై చేయిలోనికి తీసుకొని వెళ్తుంది మనుషుడు కాదు, దేవుడే ఒక వ్యక్తిని ఆయా ప్రాంతాలలో ఒక ఘనమైన కార్యములను జరిగిస్తున్నది మనుషుడు కాదు, దేవుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే నేను ఈ పోటంటాను, దావీదు యుద్ధము చేయటానికి, దావీదును గొలియాతును ఎదుర్కోవటానికి శక్తి లేదు, బాలుడు కావచ్చు, కానీ ఆయన ఆధారం,
ఆయన ధైర్యం ఏంటో తెలుసా? దేవుడే. ఈ పూట మనుషుల ధైర్యం కాక దేవుణ్ణే ధైర్యం పెట్టుకొని వెళ్ళిపో. హల్లెలూయా. దేవుడే మనకు ధైర్యం. ఆయన తప్ప మరికెవరు లేరు. ఈ యెహోషువపాతు దగ్గరికి వెళితే నలుదిక్కుల నుంచి 4 దిక్కుల నుంచి సైన్యం వస్తూ ఉంటుంది. యెహోషువపాతు వార్త తెలిసి యెహోషువపాతు భయపడుతూ ఉంటున్న సందర్భాలు కనబడుతూ ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యెహోషువపాతు భయపడుతున్న వేళలో జాగ్రత్తగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. వారందరినీ ఉపవాసం పెట్టాడు. ఉపవాసం పెట్టి అందరూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఇదిగో ఆ బహు సైన్యమును ఎదుర్కోటానికి మాకు శక్తి చాలదు. మా మీదకు వస్తున్న సైన్యములను ఎదుర్కోటానికి మాకు శక్తి చాలదయ్యా, నీవే మా దిక్కు అని మొరపెడుతున్నారు. ఈ పూట నేను అంటాను, ఎదుర్కోటానికి శక్తిమంతులం కాకపోయినా మనం వెనకుండి శక్తినిచ్చి విజయం ఇవ్వగలిగిన వాడిని కలిగి ఉన్నాం మనం. హల్లెలూయా. శత్రువుకు కనబడడు. హల్లెలూయా. మనలో ఉండినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలను బలపరిచి ఎంతటి వారు బలవంతులు వచ్చినప్పటికీ కూడా మన చెయ్య పై చేయగా దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. చదువుదామా.